అంబర్పేట్ శివం రోడ్లో సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ జాతీయ కార్యాలయం జిల్లా అధ్యక్షుడు కె మల్లేష్ వివరించి నవంబర్ 16 నుండి 23 వరకు శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాటలు, సేవా కార్యక్రమాలు, బాల వికాస్ కృతజ్ఞత, రక్తదాన శిబిరం, రథోత్సవం వంటి ఉత్సవ కార్యక్రమాల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15,000 మంది భక్తులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. ప్రాంతీయ మహిళల సేవలుగా కుట్టు మిషన్లు పంపిణీ చేయబడతాయి. సత్యసాయి బాలకృష్ణుని చూపిన సేవా మార్గదర్శకత్వాన్ని ప్రజలకు చాటాలన్న లక్ష్యంతో ఈ వీక్లో ఉత్సవాలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు. శతవర్ష జన్మోత్సవానికి సంబంధించి లాంచ్ అయిన లోగో ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం మొత్తము ఇదే మొమెంటోస్, ఇదే లోగోస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కె మల్లేశ్వరరావు. శివంలో ప్రస్తుతానికి హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం. శివం మీలో ఎంతమంది మొదటిసారి వచ్చారో తెలియదు. ఫస్ట్ టైమర్స్కి మరింత వామ్ వెల్కమ్. చాలా సంతోషం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు జరుపుకునే ఈ తరుణంలో హైదరాబాద్లో ఉన్న శివం ఒక మహాక్షేత్రం సత్యసాయి భక్తులకి. ఇక్కడ కూడా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్ని యువజనులందరికీ కూడా సమాచారం అందించి వివరాలు తెలియపరిచే ఒక చాలా నోబుల్ యాక్ట్లో మీరందరూ ఉన్నారు. దానికి ఫస్ట్గా మా అందరి తరఫున మీకు అభినందన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ ఆఫ్ informative news to all the devotees and citizens of Hyderabad. మీ అందరికీ తెలుసు, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ప్రైమరీగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. శతవర్ష జన్మోత్సవ సందర్భంగా కూడా ఈ మధ్య అంటే అక్టోబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక 1000 మంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళని ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ ద్వారా ఐడెంటిఫై చేసి వారందరినీ పుట్టపర్తి తీసుకెళ్ళి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సరిపడా పరికరాలు ప్లస్ ఒక 100 మంది స్టూడెంట్స్కి వన్ టైం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కుట్టు మిషన్లు, బ్రెడ్ గ్రైండర్స్, కంప్యూటర్స్, ట్రైసైకిల్స్, పుష్ కార్ట్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ అండ్ బ్యూటిషియన్ కిట్స్, స్కాలర్షిప్ ఇట్లాంటివి ఒక్కొక్క కేటగిరీలో ఒక 100 మందిని ఐడెంటిఫై చేసి మా సోదరి వాళ్ళందరూ కూడా ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ ద్వారా ఐడెంటిఫై చేసి వారికి ఇవ్వడం జరిగింది. సంవత్సరం మొత్తం జరిగే ఈ కార్యక్రమాలకి అది ఒక పీక్ అని చెప్పుకోవచ్చు. అత్యంత వైభవంగా వీరందరినీ పుట్టపర్తికి తీసుకెళ్ళడం కాకుండా అక్కడ వారికి 2 రోజులు అక్కడ ఉంచి వారికి స్వామి దర్శనం కల్పించి స్వామి సమక్షంలో స్వామి ద్వారా వారందరికీ స్వామి ప్రసాదంగా అందజేయడం. ఇక ఈ 10 రోజుల సెలబ్రేషన్స్ ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఇయర్ లాంగ్ సేవా యాక్టివిటీస్ బై ద ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్లో 2,000 మంది వాలంటీర్స్ త్రూఅవుట్ ది ఇయర్, సంవత్సరం పొడుగునా కూడా స్వామి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు స్వామి సూచించిన విధంగా. ఈ 10 రోజులు 8 రోజులు పండగ స్వామికి మేము కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పించుకునే తరుణం. దాంట్లో భాగంగా ఇవాళ పొద్దున నవంబర్ 2 మార్నింగ్ 10 o'clockకి లాంచ్ ఆఫ్ దీస్ 8 day సెలబ్రేషన్స్ మీరందరూ తెలియపరుస్తారనే ఉద్దేశంతో అది లాంచ్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం జరుగుతుంది.